ఎవ్రీవన్, ముఖ్యంగా లీప్ యాప్లో టీచర్స్ లెసన్ చెప్పిన తర్వాత ఆ చాప్టర్కి సంబంధించినటువంటి వీడియోస్ చూపించమని విద్యాశాఖ ఆదేశించింది. దాని ప్రకారం మీ సబ్జెక్టుల్లో ఆ చాప్టర్ మంత్లీ సిలబస్ ప్రకారం పూర్తి చేసి ఆయా చాప్టర్లకు సంబంధించినటువంటి వీడియోస్ని మనం ఐఎఫ్పిలో మన మొబైల్ని కనెక్ట్ చేస్తూ వేయవలసి ఉంటుంది. అయితే ఏ విధంగా ఎక్కడున్నా ఏమిటనేది చూసినట్లయితే ఇక్కడ మనం లీప్ యాప్ని ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇక్కడ టీచర్ అనేది ఉంటుంది. టీచర్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 4 ఆప్షన్స్ వచ్చాయి. ఇందులో లాస్ట్ది టీచర్ రిసోర్సెస్. అయితే ఇది 1st to 10th 1 నుండి 10వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా తప్పనిసరిగా మీ క్లాసులో మీరు లెసన్ చెప్పగానే ఐఎఫ్పిలో దీన్ని చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా ఐఎఫ్పిలో సాధ్యం కాని పక్షంలో మనం స్మార్ట్ టీవీలో చూపించవచ్చు, లేదా ల్యాప్టాప్లో లేదా ట్యాబ్లో అయినా విద్యార్థులకు చూపించవలసిన అవసరం ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 4 ఐకాన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో సమ్మరీ వీడియోస్, ఈ సమ్మరీ వీడియోస్ని చూపించమనే మనకి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ సమ్మరీ వీడియోస్ ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ 5th క్లాస్ వరకు కనిపించి ఇక్కడ వ్యూ ఆల్ అనే క్లిక్ చేయగానే మనకి 1 to 10th క్లాసెస్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 10th క్లాస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా క్లిక్ చేసి ఓకే చేస్తే మనకి ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఇంగ్లీషు, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్కి సంబంధించినటువంటి వీడియోస్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ 10th టిక్ పెట్టి ఉంది కదా, మ్యాథమెటిక్స్ తీసుకుందాం. మ్యాథ్స్ తీసుకున్నట్లయితే మ్యాథ్స్ని టిక్ చేసాము. ఇందులో మనకి ఈ చాప్టర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోమంటుంది. అలాగే ఇక్కడ రియల్ నెంబర్స్ అండ్ పాలినామియల్స్ ఈ విధంగా 2 మనకి కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ నెంబర్స్ని మనం ఎప్పుడైతే క్లిక్ చేసామో క్రిందని ఈ విధంగా మనకి కనిపించి ఇందులో ఇంట్రడక్షను, అలాగే ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ఈ విధంగా మనకి కొన్ని చాప్టర్లు, కొన్ని టాపిక్స్ కనిపించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంట్రడక్షన్ అనేది ఇక్కడ వ్యూ ఆల్ అనేది ఆప్షన్ కూడా ఉంది. ఈ రియల్ నెంబర్స్లో ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్గా వీడియోస్ అనేది చూసినట్లయితే 7 వీడియోస్ ఉన్నాయి. ఇందులో మనకి ఈ 7 వీడియోస్ని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇందులో ఇంట్రడక్షన్ అనేది మనం క్లిక్ చేస్తే ఈ విధంగా గ్రీన్ కలర్లో మారుతుంది. ఓకే చేయండి. ఓకే చేయగానే మనకి ఇక్కడ ప్రొసీడ్ అనేది ఒక బటన్ ఉంది. ప్రొసీడ్ అనగానే మనకి ఇక్కడ వీడియోస్ మనకి కనిపిస్తాయి. అంటే మనం ఒక టాపిక్ని సెలెక్ట్ చేసి కిందన ప్రొసీడ్ అనే బటన్ ఉంది, దాన్ని మనం క్లిక్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ టు రియల్ నెంబర్స్ చూడడం జరిగింది. క్రిందని ఒక వీడియో ఉంది, దాన్ని క్లిక్ చేద్దాం. చేసినట్లయితే ఈ విధంగా మనకి అండర్స్టాండింగ్ అండ్ అప్లయింగ్ యూక్లిడ్ డివిజన్ దీని మీద వీడియో ఉంది. దీన్ని మనం ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. దీన్ని మనం ఐఎఫ్పిలో చూపించాలి తప్పనిసరిగా విద్యార్థులకి. అయితే ఇది మనకి పూర్తయినంత వరకు మనం ఏమాత్రం కూడా స్కిప్ చేయకూడదు. టోటల్గా ఈ వీడియోస్ అన్నీ కూడా 4 or 5 minutes ఈ రేంజ్లోనే ఉన్నాయి కాబట్టి వేగంగానే వీడియోస్ వస్తాయి. 25 times 4
ఈ విధంగా వీడియోస్ని మనం అన్ని సబ్జెక్టుల వాళ్ళు తప్పనిసరిగా ఆ చాప్టర్ అవగానే IFPలో వేసి చూపించాలి. మీరు చూపించింది లేనిది విద్యాశాఖ కూడా చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ చూపించగలరు. ఏవైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోగలరు. థ్యాంక్ యూ.